మెదడు బుర్రలోనే ఎందుకుండాలి? గుండె ఛాతీ భాగంలోనే ఎందుకుండాలి? ఇలా ఒక మనిషికి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ గుండెను, తన శరీర అవయవాలను మార్చుకోవడం కుదరదు గదా! అలా మార్చుకుంటే ఏమైద్దో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశం లేదా ఏ రాష్ట్రం గూడా తన రాజధాని ప్రాంతం ఒక్కసారి నిర్ణయించినాక మళ్ళీ మార్చలేదు. అలా ఒక్కసారి మారిస్తేనే పొరపాటున ఒకవేళ ఆ దేశ, రాష్ట్ర సార్వభౌమ రాజకీయ, ఆర్థిక, సామాజిక మౌలిక సదుపాయాలు, అలాగే అసలు పరిపాలన ఇవన్నీ కూడా ప్రమాదంలో పడిపోతాయి. ఎలాగో చెప్పే ముందు 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి నేటి వరకు వైఎస్ జగన్ గారి అస్థిరమైన, చంచలమైన మానసిక వైఖరి గురించి చూద్దాం. 2014 అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అమరావతిని రాజధానిగా పేర్కొని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి మద్దతు ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. దానితో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకున్నారు. మళ్ళీ అమరావతి కేంద్రంగా రాజధాని ప్రణాళిక అనేది ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాదని పేర్కొంటూ 3 రాజధానుల్ని ప్రతిపాదించారు. అందులో భాగంగా శాసనసభకు అంటే లెజిస్లేచర్ విభాగం అమరావతిలో ఉంటుంది. కార్యనిర్వహణ వర్గానికంటే ఎగ్జిక్యూటివ్ విభాగం విశాఖపట్నంలో, న్యాయ వ్యవస్థ మాత్రం కర్నూలు. ఈ 3 ప్రాంతాల కేంద్రంగా 3 రాజధానులు ప్రతిపాదించారు. ఒక్క ఏడాదిలోనే ఈ 3 రాజధానుల ప్రపోజల్ సొంత పార్టీలో కూడా మద్దతు రాక ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో, అంటే 2020లో 3 రాజధానుల కంటే వైజాగే ముద్దు అని వైజాగ్ని రాజధానిగా ముందుకు నెట్టారు. ఆ కారణం చేతే ఆయన అక్కడ ఒక సొంత కోట కూడా నిర్మించుకున్నాడు. అదే రుషికొండ ప్యాలెస్. అది ఇప్పుడు అటు పరిపాలన కార్యకలాపాలకి లేదా టూరిజంకి దేనికి ఇవ్వాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉందన్నమాట. ఇక గడిచిన మొన్నటి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం తిరిగి మళ్ళీ అమరావతిని ఏకైక రాజధానిగా పునరుద్ధరణ పనులు తిరిగి ప్రారంభించింది. ఆల్రెడీ 2014లో అమరావతినే రాజధాని అని అనౌన్స్ చేసినాక పెట్టుబడులు పెడతాము అని వచ్చిన ఇన్వెస్టర్స్ 2019లో జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల వెనక్కి వెళ్ళిపోయారు. పైగా అప్పటి వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అమరావతిలోని నిర్మాణాలు, వాటి బాధ్యతలు వైఎస్ఆర్సీపీ పూర్తిగా పక్కకి పెట్టివేయటం వలన రాష్ట్రం మళ్లీ రాజధాని లేని అస్థిరమైన పరిపాలనలో పడిపోకుండా మొన్న, అంటే ఇదే సంవత్సరం 2026లో టీడీపీ, జనసేనకు మద్దతుగా కేంద్రంలోని కూటమిలో భాగమైన బీజేపీనే కాకుండా కాంగ్రెస్ పార్టీ, అలాగే మన తెలంగాణలోని కేసీఆర్ గారు స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలపడంతో పార్లమెంట్ ఏపీ పునర్వ్యవస్థీకరణ ఆ సవరణ బిల్లుని ఆమోదించింది. ఈ బిల్లు అమరావతికి శాశ్వత చట్టపరమైన రాజధాని హోదాను కల్పించిందన్నమాట. గమనించగలరు. ఈ బిల్లుని వ్యతిరేకించిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కట్ చేస్తే జగన్ కొత్త ప్రతిపాదనను ప్రకటించారు. అదే మావిగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల నుంచి మొదటి అక్షరాలు తీసుకున్నాడు ఇంగ్లీష్లో. ఇదొక చౌకైన ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికల ప్రచారంలో ఇదే మా అస్త్రం, అమరావతి వర్సెస్ మావిగన్ అనే నినాదం కూడా ఈ మధ్యన ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చారు వైఎస్ జగన్. ఇలా రాష్ట్రం ఏర్పడి గడిచిన 12 ఏళ్లలో ఈయన ఐడియాలజీ అండ్ నిర్ణయాలు గమనిస్తే అధికార మార్పిడి జరుగుతున్నప్పుడల్లా అతని ప్రవృత్తి మారిపోతూ వస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే మద్దతు అంటాడు, మళ్ళీ అధికారంలో వస్తే వ్యతిరేకం అంటాడు, 3 రాజధానులు చేస్తానంటాడు, కాదు వైజాగ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. ఇప్పుడు లేటెస్ట్గా 4వసారి చెప్పిన ప్రతిపాదన కూడా నిజానికి మళ్ళీ అది కూడా 3 రాజధానులే కొంచెం కోటింగ్ వేసి మావిగన్ అనే ప్రపోజల్తో వచ్చాడు. మరి ఇది జగన్ గారి అస్థిర వైఖరి అనాలా, బహుముఖ వైఖరి అనాలా, యూటర్న్ వైఖరి అనాలా? నాకైతే మాత్రం వారి నిలకడ లేని స్వభావానికి ఇది పరాకాష్ట అని చెప్పచ్చు. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. అయితే ఇక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన పైన పేటీఎం మనిషి, వైసీపీకి అనుగుణంగా పనిచేస్తారని ఎంతోమంది ఎన్నోసార్లు ఈ పాటికే తీర్మానం చేశారు. ఆయన పైన ఎలిగేషన్స్ ఉన్నాయి. నేను అది నమ్మేవాడిని కాదు. ఆయన గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, నిన్న ఆయన ఈ మావిగన్ మీద చేసిన ఒక వీడియో చూశాక నాకే కాదు, నిజానికి అతన్ని అభిమానించే వాళ్ళకు కూడా అతని నిబద్ధత పైన అనుమానం రాక మానదు. అమరావతి వర్సెస్ గ్రేటర్ అమరావతి, దాని పేరు మావిగన్ అని పెట్టినా రియాలిటీలో అది గ్రేటర్ అమరావతి అవుతుంది. నిజానికి జగన్ గారు అంతకుముందు తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రపోజల్ లాగే మావిగన్ కూడా 3 ప్రాంతాల పేర్ల నుంచి తీసుకున్నదే. రెండిటికి తేడా ఏం లేదు. కానీ ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ ఏమంటారంటే, అమరావతి కూడా మావిగన్లో భాగమే కాబట్టి
ఇది గ్రేటర్ అమరావతి ప్లాన్ అని ఆయన ఒక అనాలిసిస్ చేసి తన అభిప్రాయం చెప్పారు. ఇక ఇదే డైరెక్షన్‌లో సోషల్ మీడియా అండ్ ఎక్స్‌లో ఈ వైఎస్ఆర్‌సీపీ అభిమానులంతా గూడా ముందు మావిగన్ అన్నప్పుడు అబ్బా! జగన్ తన గొయ్యి తానే తీసుకున్నాడని విమర్శించిన వాళ్ళు కూడా మావిగన్ అంటే గ్రేటర్ అమరావతినే గదా! అని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇదంతా కూడా జగన్ అమరావతికి, రాజధానికి వ్యతిరేకి కాదు అని చెప్పటానికి చేస్తున్న ఒక తెలివైన అనుకుంటున్నటువంటి బూటకపు స్ట్రాటజీ. అదెలాగో ఇప్పుడు నేను మీకు ప్రత్యక్షంగా చూపించి నిరూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి కూడా మావిగన్‌లో భాగమే అనటంలో చాలా పెద్ద లోపముంది. ఎందుకంటే అమరావతి నుండి గుంటూరు ఒక 32 కిలోమీటర్లు ఉంటది. అమరావతి నుండి విజయవాడ అరౌండ్ 40 కిలోమీటర్స్ ఉంటది. విజయవాడ నుండి గుంటూరు అరౌండ్ 40 కిలోమీటర్లు ఉంటది. అంటే మీరు కనుక ట్రయాంగిల్ రూట్‌లో ఉన్న ఈ 3 ప్రాంతాలు అమరావతి నుండి మొదలయ్యి తిరిగి అమరావతి రావడానికి స్ట్రెయిట్ లైన్ డిస్టెన్స్ రూట్ ప్రకారం అరౌండ్ 111 కిలోమీటర్ల డిస్టెన్సు ఇక్కడ మనకి స్పష్టంగా గూగుల్ మ్యాప్స్‌లో చూపిస్తుంది. గ్రేటర్ అమరావతి చెయ్యాలంటే నిజంగా ఈ 3 ప్రాంతాలని కలిపి చెయ్యాలి. అది కూడా రానున్న దశాబ్ద కాలంలో అది జరగటం అనేది చాలా కష్టం, అసాధ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దశాబ్దాల చరిత్ర మాత్రమే కాకుండా జియోగ్రఫికల్ అడ్వాంటేజ్, మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ టెక్నాలజీ మెట్రోపాలిస్ మహానగరంగా ఉన్న హైదరాబాద్, అదే గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం ఎంతో తెలుసా? అరౌండ్ 110 కిలోమీటర్లు ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ సిటీ ఇన్నర్ రింగ్ రోడ్ వరకే. అంటే డెన్స్ కోర్ అర్బన్ పాపులేషన్ ఉండే నగర పరిధి ఎండ్ టు ఎండ్ ఫ్రమ్ అటు గచ్చిబౌలి, మియాపూర్ వెస్ట్ వైపు, ఇక్కడ ఎల్బీ నగర్, ఉప్పల్ ఇన్ ద ఈస్ట్, అలా చూస్తే ఈ గ్రేటర్ హైదరాబాద్ మహానగర పరిధి 100 కిలోమీటర్ల విస్తీర్ణం. సో జస్ట్ అమరావతి, విజయవాడ, గుంటూరు ట్రయాంగిల్ పరిధిలోని భూభాగంలో గ్రేటర్ అమరావతి నిర్మించాలంటే ఈ హైదరాబాద్లోని క్రియాశీల మహానగర ప్రాంతం యొక్క విస్తీర్ణంతో సమానంగా అది పెరిగినట్లే. ఇది జరగాలంటే మాత్రం ఇందాక అందుకే చెప్పాను, ఒక దశాబ్ద కాలంలో కూడా అది అసాధ్యమే. అఫ్కోర్స్ హైదరాబాద్ని పూర్తిగా చుట్టే ఆ జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, ఆ ఓఆర్ఆర్ ఎన్సర్కిల్ డిస్టెన్స్ మొత్తం చూస్తే 158 కిలోమీటర్ల విస్తీర్ణం వస్తుంది. అది ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం లేదు. మరి గ్రేటర్ హైదరాబాద్ ఫిజికల్ బౌండరీ ఆఫ్ ది అర్బన్ బ్లూ ప్రింట్తో సమానంగా ఈ 3 అమరావతి, విజయవాడ, గుంటూరు ట్రయాంగిల్ ప్రాంతాల మధ్య డెవలప్ చేయటమే 10 ఏళ్లలో అసాధ్యం. అంటే మావిగన్లో మొదటి ఎంఏ అనే అక్షరాలని తీసుకునే కదా మచిలీపట్నం ఉంది. ఆ మచిలీపట్నం కూడా కలపాలంటే గ్రేటర్ హైదరాబాద్లో ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టు అది ఇంకెంత దూరంలో ఉందో చూస్తేనే కదా కలపచ్చో లేదో తెలిసే స్పష్టత వచ్చేది. ఇక్కడ చూడండి, అమరావతి నుండి మచిలీపట్నంకు దాదాపు 110 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే ఇందాక చూసిన అమరావతి నుండి స్టార్ట్ అయ్యి వయా గుంటూరు, విజయవాడ నుండి తిరిగి అమరావతి చేరుకుంటే ఎంత దూరమో ఒక్క అమరావతి నుండి మచిలీపట్నంకి అంత దూరం ఉంది. అంటే మచిలీపట్నం నుండి అమరావతిని కలుపుకొని గ్రేటర్ అమరావతిగా నిర్మించడం అనేది అన్‌సైంటిఫిక్ ప్రపోజల్. ఎందుకంటే మచిలీపట్నం భౌగోళికంగా 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ, గుంటూరు, అమరావతి ట్రై సిటీ నెక్సెస్‌లో భాగంగా చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలో లేదు. అంటే మచిలీపట్నం పూర్తిగా ఈ రాజధాని నిర్దేశిత ప్రాంతంకు ఎంటైర్‌లీ ఎక్కడో ఔట్ సైడ్, పూర్తిగా ఒక రాజధానికి కావాల్సిన లేదా ఒక గ్రేటర్ అమరావతి అర్బన్ మాస్టర్ ప్లాన్‌కి అందుబాటులో ఉండే అడ్మినిస్ట్రేటివ్ అండ్ లీగల్ బౌండరీస్ పరిధిలో అస్సలు లేదు. హైదరాబాద్ మహానగరం కూడా గ్రేటర్ హైదరాబాద్ అవ్వటానికి కారణం ఏంటంటే హైదరాబాద్ ఈజ్ మోనోసెంట్రిక్ అనమాట. అది ఒక ఎక్స్పాండింగ్ సర్కిల్ లాగా, అంటే ఒక సింగిల్ కోర్ నుంచి దశాబ్దాలుగా, అర్ధ శతాబ్దంగా చెప్పాలంటే అలా పెరుగుతూ ఆ 30 కిలోమీటర్స్ రేడియస్‌గా అది మ్యాసివ్ యుటిలిటీ గ్రిడ్స్, రోడ్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇట్లా కంటిన్యూటీగా సెంటర్ పాయింట్ నుంచి అవుట్‌వర్డ్ అది ఎక్స్‌పాండ్ అవుతూ వచ్చింది. ఇక్కడ కాసేపు ఈ మచిలీపట్నం వదిలేసేస్తే ఈ ట్రయాంగిల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అమరావతి, విజయవాడ, గుంటూరు, ఈ క్యాపిటల్ ట్రయాంగిల్ కూడా పోలీసెంట్రిక్ అనొచ్చు. అంటే గ్రేటర్ అమరావతి అంటే కేవలం ఈ 110 కిలోమీటర్ కంటిన్యూస్ హై రైజెస్ అలాగే కట్టాలని కాదు కానీ ట్రై సిటీ మెట్రో రీజన్, అంటే విజయవాడ, గుంటూరు ఆల్రెడీ చాలా డెన్స్‌గా అక్కడ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్ కాబట్టి ఫుల్లీ ఫంక్షనల్ కమర్షియల్ అడ్మినిస్ట్రేటివ్ హబ్స్ ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ అనేది అమరావతి నుంచి ఇందా చెప్పుకున్న హైదరాబాద్ మోనోసెంట్రిక్ లాగా కాకుండా ఏ కేంద్రానికి ఆ కేంద్రమే ఒక సెంటర్ పాయింట్‌గా చేసుకొని ఆ కారిడార్స్‌ని లింక్ చేస్తూ కనెక్టివిటీ చేస్తే సరిపోతుంది. అఫ్‌కోర్స్ అట్లా చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది. స్పష్టమైంది కదా. గూగుల్ మ్యాప్స్ అండ్ గ్రేటర్ హైదరాబాద్ భౌగోళిక పరిధుల ద్వారా
కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టు మావిగన్ అంటే గ్రేటర్ అమరావతినే అని చేస్తున్న అనాలిసిస్ ఆర్ వివరణ కేవలం జగన్ ప్రతిపాదించిన మావిగన్ను సమర్థించేందుకు చేస్తున్నారు కానీ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. సాధారణంగా మనకి తెలుగులో అంటుంటారు, తలాతోక లేకుండా మాట్లాడతావు ఏమిట్రా అని. ఇక్కడ ఈయన చెప్పేది కూడా అలాగే ఉంది. మీరే చూడండి, అమరావతి రాజధాని అయితే అది కాసేపు తల భాగంలో స్థానంలో ఉంది అనుకుంటే మచిలీపట్నం తోక భాగంలో ఉంది. పోనీ మావిగన్లో ఎంఏ అంటే మచిలీపట్నమే కదా మొట్టమొదటి, మచిలీపట్నమే రాజధాని అయితే అమరావతి చూస్తే ఏమో తోక భాగంలో ఉన్నట్లు. ఇలా తలకి ఒక పక్క తోకకి ఒక పక్క రెండిటి మధ్య 110 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రెండు ప్రాంతాలను కలిపి గ్రేటర్ అమరావతి అని ఇల్లాజికల్ థియరీ తీసుకొస్తున్నారు ఈ ప్రబుద్ధులు. అసలు ఇక్కడ జగనే నిన్న ప్రెస్ మీట్లో మావిగన్ కావాలంటే మాకు ఓటేయండి, అమరావతి కావాలంటే వాళ్ళకి ఓటేయండి అని బాహాటంగా చెప్తే అంటే ఆయన అమరావతికి వ్యతిరేకమనే కదా. మరి ఈయన పాపం ఎందుకు గ్రేటర్ అమరావతి అమరావతి మావిగన్లో భాగమే అని భ్రమలు ఎందుకు కల్పిస్తున్నాడో అర్థం కావటం లేదు. నా వైఎస్ జగన్ మావిగన్ ప్రపోజల్ ఎందుకు అంత బలంగా తీసుకొస్తున్నారు? అమరావతి వర్సెస్ మావిగన్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి వచ్చే అసలు లాభం ఉందా, నష్టాలు ఉన్నాయా, వాటి గురించి తదుపరి వీడియోలో చర్చిద్దాం. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.